యజమాని ఎక్కడ పోయినో అనుకోవచ్చు, కానీ ఆయన వాటి గురించి ఆలోచించలేదు. తాను ఏమైతే చెప్పిండో దాన్ని చేసేవాడు కాబట్టి యేసయ్య దాని ప్రకారంగా ఆ సమయమందు కూడా మంచి ప్రోటోకాల్ కలిగిన మన వ్యక్తి యేసు ప్రభు, దేవుని కుమారుడైన ఆ యేసయ్య మన ప్రభు అయి ఉండడం మనకు చాలా గొప్పతనం. ఎందుకంటే ఆ ఆత్మ క్షమించే ఆత్మ. ఆ సమయమందు కూడా తను విజ్ఞాపన చేశాడు. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ శత్రువు నిన్ను హింసిస్తున్నప్పుడు, అన్యాయంగా నీ మీద ఏదైనా భారము దేవుని రాజ్యం గురించి పడుతున్నప్పుడు, గమనించండి, దేవుని రాజ్యం గురించి అన్యాయంగా నువ్వు హింసింపబడుతున్నావు. ఉట్టిగా కాదు దేవుని రాజ్యం గురించి, మళ్ళీ ప్రెస్ చేస్తున్నా, ఉట్టిగా కాదు దేవుని రాజ్యం గురించి. ఇప్పుడు యేసు ప్రభు దేని గురించి హింసింపబడుతున్నాడు? ఆయన దేవుని రాజ్యం గురించి. ఆ రాజ్యం గురించి నువ్వు ఎప్పుడైనా హింసింపబడినప్పుడు ఈ మాట నువ్వు ఖచ్చితంగా అనాలి. హల్లెలూయా. వీరేమి చేయించినారో వీరు ఎందుకు? ఎందుకంటే మనం ఎలాంటి ఆత్మ కలిగిన వారో మనకి ఇందాకనే చెప్పారు. ఇందులో నుండి నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి, క్షమాపణ మొట్టమొదటి, రెండవది విజ్ఞాపన. అది ఏ సమయంలో నువ్వు నశించిపోతున్నా సరే, నీ రక్తం అంతా కారిపోతున్నా సరే, నిస్సహాయత స్థితిలో ఉన్నా సరే, ఎక్కడి నుండి సహాయం లేని స్థితిలో ఉన్నా సరే, నువ్వు చేయవలసింది ఒకటే, విజ్ఞాపన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప మాట ప్రభు ఈరోజు అరుణ్ బ్రదర్కి ఇచ్చాడు. మనం మాట చెప్పడా, ఈ మాటను ప్రభు మన జీవితంలో, మన సంఘంలో దీవించబడుగాక. ఆమేన్. హల్లెలూయా.